తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిని కూడా ఒకసారి గమనిస్తే ఈరోజు సుప్రీంకోర్టులో ఇది అనర్హత వేటుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పిటిషన్ పైన ఈరోజు కోర్టులో వాదనలు ఉండడం జరిగింది. సో దానికి సంబంధించి ఏం వాదనలు పోతున్నాయి ఏంటి అనేది ఒక్కసారి మనం లోతుల్లోగా కొంచెం అనలైజ్ చేస్తే కనుక ఇప్పుడు జనరల్గా అనర్హత వేటుకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం పరంగా ఖచ్చితంగా డేట్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. మేబీ 1 వీక్ లేకపోతే 7 days అడుగుతారా, లేకపోతే 15 days అడుగుతారా, లేదా 1 month అడుగుతారా, మొత్తానికి అయితే కొంత టైం అడుగుతారు. ఎందుకంటే రీసెంట్గా పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తృణమూల్ కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. సో దానిపైన హైకోర్టు ఏది పశ్చిమ బెంగాల్ సంబంధించిన హైకోర్టు అనర్హత వేటు వేసినట్టు విషయం అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఆ కేసు రిఫరెన్స్గా ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున విచారణకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సో విచారణకు వచ్చిన మరి వాదనలు వింటారా, లేకపోతే ప్రభుత్వం తరఫున ఏమైనా డేట్ అడిగే అవకాశం ఉంటుందా అనేది ఇక్కడ ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా దానం నాగేందర్ కావచ్చు, లేకపోతే కడియం శ్రీహరి కావచ్చు, ఈ ఇద్దరు ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, వీళ్ళిద్దరిపైన అనర్హత వేటు పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నది. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేబీ 30 days 15 days 7 days టైం అడిగేసి వీళ్ళిద్దరితోటి రిజైన్ చేయించిస్తుంది. రిజైన్ చేయించేసి ఇక బై ఎలక్షన్స్ పోయే అవకాశం అయితే ఉంటుంది. సో అది ఇప్పుడు చేస్తారా లేకపోతే తర్వాత చేస్తారా ఏంటో తెలియదు. కానీ ఏప్రిల్లో జరిగేటువంటి ఈ తెలంగాణ తమిళనాడు సంబంధించిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వచ్చే సంవత్సరం ఏప్రిల్లో జరిగేటువంటి తమిళనాడు ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పాటుగా ఈ ఒక 2 ఎలక్షన్స్ కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో అది దానికి ఆల్రెడీ కసరత్తు చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. సో ఎందుకంటే జూబ్లీస్ ఇచ్చినటువంటి ఉత్సాహం కావచ్చు, లేకపోతే రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కొంత ఎట్లా స్థానిక సంస్థలు ఏ విధంగా ఉంటాయంటే అధికార పార్టీకి ఫేవరబుల్గా ఉంటాయి. సో అధికార పార్టీకి ఫేవరబుల్గా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా కొంత పాజిటివిటీ ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఏప్రిల్లో జరిగేటువంటి ఎలక్షన్స్ పోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకసారి దాని గురించి కూడా చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రాజీనామా దిశగా దానం కడియం, ఇది మనం ఆల్రెడీ 3 days బ్యాక్ ఇచ్చేస్తాం, దాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఫిరాయింపై స్పీకర్ వేటు తప్పదని నిర్ధారణ, అనర్హతతో పరువు పోగొట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే మేలు అని నిర్ణయం. ఇప్పటి వరకు విచారణకు హాజరు కానీ ఆ ఇద్దరు బీఆర్ఎస్ పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ అంటూ చూస్తున్నాం. సో బీఆర్ఎస్ పిటిషన్ల పైన కౌశిక్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక 4-5 పిటిషన్లు ఉన్నాయి. సో ఆ పిటిషన్ల మీదుగా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. సో దానిలో మరి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ లేకపోతే ఇంకా ప్రైవేట్ లాయర్ ఎవరో ఉంటారు కదా, సో వారు టైం అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. దాని తర్వాత ఆ టైం బట్టి దానికి అటు ఇటుగా రాజీనామా చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి త్వరలో రాజీనామా చేస్తారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇద్దరు పార్టీ ఫిరాయించినట్టు సాంకేతిక భౌతికపరమైనటువంటి పక్కా ఆధారాలున్నాయి. వీరి మీద కూడా ఫిరాయింపుదారుల చట్టం ప్రయోగించకుంటే న్యాయస్థానాలు శాసనసభ స్పీకర్ విశ్వసనీయతను శంకించే ప్రమాదం ఉన్నదని న్యాయ నిపుణులు చేస్తున్నటువంటి హెచ్చరిక నేపథ్యంలో వారిపై వేటు తప్పదనేటువంటి ప్రచారం జరుగుతున్నది. మరోవైపు తమ విచారణకు రావాలని స్పీకర్ పంపిన నోటీసులు ఇప్పటికే వీళ్ళిద్దరు ధిక్కరించారు. విచారణకు హాజరు కాలేదు. స్పీకర్ నోటీసులపై స్పందించని వీరిపై అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా సమాచారం. దీంతో అప్రమత్తమైనటువంటి ఇద్దరు స్పీకర్ నిర్ణయం కంటే ముందే రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అంటూ చూస్తాను. 100% రేపు అంటే ఏప్రిల్లో జరగబోయేటువంటి తమిళనాడు ఎలక్షన్స్తో పాటుగానే ఇక్కడ 2 బై ఎలక్షన్స్, ఒకటి ఖైరతాబాదు, 2 స్టేషన్ గన్పూర్, ఈ 2 కాన్స్టిట్యూన్సీలు కూడా బై ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు 100% ఉన్నాయి. వీరు కూడా మెంటల్గా ప్రిపేర్ అయినరు. మేము మా పైన స్పీకర్ కానీ లేకపోతే హైకోర్టులు న్యాయస్థానాలు కానీ అనర్హత వేటు వేసేదానికంటే ముందు, అంటే అనర్హత వేటు వేస్తే పరువు పోతుంది, తర్వాత గెలవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగానే రిజైన్ చేయడానికి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలుగా చేస్తున్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. సో 100% రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా వీళ్ళిద్దరిపైన అనర్హత వేటు పడుతుంది. అనర్హత వేటు పడిన తర్వాత నిన్న కూడా నేను చెప్పిన, ఇక్కడ ఖైరతాబాద్లో కావచ్చు లేకపోతే స్టేషన్ గన్పూర్లో కావచ్చు ఖచ్చితంగా అధికార పార్టీ కొంత ఇంకా జూబ్లీస్ కంటే కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఖైరతాబాద్లో త్రిముఖ పోరు ఉంటుంది. ఖైరతాబాద్లో 100% అటు బీజేపీ కానీ, అటు బీఆర్ఎస్ కానీ, అటు కాంగ్రెస్ కానీ. ఇటు కాంగ్రెస్ ఎట్లాగూ
అధికార పార్టీలో ఉంది కాబట్టి కొంత అడ్వాంటేజెస్ ఉంటాయి. సో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, సరైన అటువంటి అభ్యర్థి వాళ్ళకు కూడా మన్నె గోవర్ధన్ రూపంలో ఒక అభ్యర్థి సీనియర్ అభ్యర్థి ఉండడం జరిగింది. గతంలో 2 సార్లు పోటీ చేసినటువంటి అదైతే ఉంది. తర్వాత బీజేపీ నుంచి చింతల రామచంద్రుడు ఉండడం జరిగింది. సో ఇక్కడ త్రిముఖ పోరు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇక స్టేషన్ గన్పూర్ విషయానికి వచ్చినట్లయితే స్టేషన్ గన్పూర్లో 100% కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ కడియం శ్రీహరి ఉన్నాడు. సో ఆయనకు చాలా అడ్వాంటేజ్ ఉంటాయి, వ్యక్తిగతంగా కొంత స్ట్రాంగ్ కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎవరు తాటికొండ రాజయ్య ఉన్నాడు. సో తాటికొండ రాజయ్య కూడా కొంత పట్టున్నటువంటి వ్యక్తే. సో అంత ఈజీగా ఉంటుంది, ఎలక్షన్ ఉంటుంది అయితే అనుకోవడానికి లేదు స్టేషన్ గన్పూర్లో. సో బీజేపీ నుంచి నాకు తెలిసి గతంలో వరంగల్ ఎంపీగా పోటీ చేసినటువంటి పోటీ చేసినటువంటి వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఆర్ రమేష్ బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. సో ప్రధానంగా ఖైరతాబాద్లో త్రిముఖ పోరు ఉంటే స్టేషన్ గన్పూర్లో ద్విముఖ పోరు ఉండే అవకాశం అయితే ఉంది. సో జూబ్లీహిల్స్ కంటే కూడా ఎక్కువ కష్టపడితేనే కాంగ్రెస్ గట్టెక్కుతుంది, లేదంటే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అవకాశాలు మెండుగా ఉండేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇది ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం మిత్రులారా.